జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈరోజు ఉదయం 5:45 గచ్చిబౌలిని ఏజీ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. 2 రోజుల కిందట కార్డియాక్ అరెస్టుకు ఆయన గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2 రోజుల పాటు వెంటిలేటర్పై ఉన్న మాగంటి గోపీనాథ్ ఈరోజు ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. మాగంటి మరణ వార్త తెలుసుకున్న అమెరికా నుంచి వచ్చినటువంటి కేటీఆర్ వెంటనే ఏజీ హాస్పిటల్కి వెళ్ళి చూశారు. బీఆర్ఎస్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఏజ్ హాస్పిటల్కి వెళ్ళారు. అయితే ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ భౌతిక కాయాన్ని మాదాపూర్లో నివాసానికి తీసుకువచ్చారు. మాగంటి భౌతిక కాయాన్ని పలువురు బీఆర్ఎస్ నేతలు వరుసగా తరలివచ్చి సందర్శిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చి అందించారు. అయితే కేసీఆర్ గంట కిందటే కేసీఆర్ కూడా బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కూడా మాగంటి నివాసానికి చేరుకున్నారు. మాగంటి భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్ ఎమోషనల్గా గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు, ఏడ్చారు ఆయన. ఏపీ మంత్రి నారా లోకేష్, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా మాగంటి నివాసానికి చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచే రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 1983లో సీనియర్ ఎన్టీఆర్ హయాంలో టీడీపీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. 2014లో జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ నుంచే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2016లో బీఆర్ఎస్లో చేరారు. 2018లో ముందస్తు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మరోసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లోనూ ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. హైట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ రికార్డు నెలకొల్పారు జూబ్లీహిల్స్ నుంచి గెలిచి. అయితే టీడీపీ నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆయన మృతికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా సంతాపం తెలిపారు. అదేవిధంగా నారా లోకేష్, ఆయన కుమారుడు, చంద్రబాబు కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా మాగంటి నివాసానికి చేరుకున్నారు. అదే సమయంలో కేసీఆర్ కూడా మాగంటి నివాసానికి వచ్చారు. అంటే నారా లోకేష్, కేసీఆర్ మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక రకంగా కేసీఆర్ మాగంటి భౌతికాయాన్ని చూసి ఎమోషనల్ గురయ్యారు, కంటతడి పెట్టుకున్నారు ఆయన. కాసేపటి క్రితమే కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా మాగంటి నివాసానికి చేరుకున్నారు. ఆమె కూడా భౌతికాయాన్ని సందర్శించారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు మాగంటి మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు నిర్వహించనున్నారు అధికారుల అంచనాలతో. ఓవైపు అయితే మరోవైపు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. తెలంగాణ కేబినెట్లో 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు. అయితే ఒకవైపు సహచర ఎమ్మెల్యే అకారణ మరణంతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంటే, మరోవైపు సహచర ఎమ్మెల్యే చనిపోతే మంత్రుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం ఏంటనే విమర్శలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు కూడా పెడుతున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం హడావిడిగా ఇప్పుడు నిర్వహించడం ఏంటని. మొత్తంగా అయితే మాగంటి గోపీనాథ్ అకాల మరణం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నింపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెప్పారు తీరని లోటు పార్టీకి అని చెప్పి. అదేవిధంగా సినీ ప్రముఖులు జీవిత రాజశేఖర్, దర్శకుడు బి గోపాల్ కూడా మాగంటి నివాసానికి చేరుకుని ఆయన భౌతిక గాయానికి నివాళులు అర్పిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మాగంటి అంత్యక్రియలు మహాప్రస్థానం నిర్వహించనున్నారు.